నా పేరు శివప్రసాద్ అండి. నేను వ్యాపారస్తుడిని బేసిక్గా. ఈసారి వైజాగ్ నుంచి మేము తిరుపతి సైకిల్ యాత్ర చేస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికి 3 సార్లు నేను చేశాను, ఇది 4వసారి. యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా, యూత్ అందరినీ కూడా సైకిల్ యూజ్ చేయండి, ఫ్యూయల్ సేవ్ చేయండి, పర్యావరణాన్ని కాపాడండి, మొక్కలు నాటండి, ప్లాస్టిక్ వినియోగం వద్దు, సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ, సేవ్ ఫ్యూయల్ అని చెప్పి ప్రతి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ మా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నంలో భాగంగా మాది భైరవ సైకిల్ రైడర్స్ అనే ఒక టీం ఉంది. ఆ టీం తరపున మేము ఎప్పుడూ కూడా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటాం, సైక్లింగ్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీ ప్రకారంగా వైజాగ్ నుంచి బయలుదేరి మొదటి రోజు అన్నవరంలో స్టే చేశాము. రెండో రోజు అన్నవరం నుంచి ఏలూరు వచ్చాము. మూడో రోజు ఉదయం ఏలూరు నుంచి బయలుదేరి ఇప్పుడు చిలకలూరుపేట దారిలో వస్తున్నాం. మరి చిలకలూరుపేట చేరాం ఈవినింగ్ 7 గంటలకల్లా. చాలా మందిని యూత్ని ఎడ్యుకేట్ చేశాము. సేవ్ వాటర్, సేవ్ ఫ్యూయల్, సేవ్ ఎనర్జీ అని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్తూ ఉన్నాం. మమ్మల్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు. దారిలో ఎంతోమంది పిల్లలు అంకుల్ మేము సైకిల్ యూజ్ చేస్తామని చెప్పి ఇన్స్పైర్ అయ్యారు. ఈ ప్రయత్నం మా యొక్క భైరవ సైకిల్ టీం నుంచి మేము చేస్తున్నాం అన్నమాట. మాదొక వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా మేము చేస్తూ ఉంటాం అన్నమాట. ఈస్టర్న్ ఘాట్స్ ట్రెక్కింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మాకు విశాఖపట్నంలో ఉంది. దాని తరపు నుంచి చేస్తుంటాను. నేను వ్యాపారస్తుడిని. నాతో పాటు పిపిఆర్ రాజు గారు అని, ఆయన స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్. ఆయన కూడా ఒక 4 రోజులు సెలవు పెట్టుకొని ఆయన సహకారంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది నేను 4వసారి, ఆయన మొదటిసారి. నా ఏజ్ 61 అండి. నా పేరు సార్. 61లో మరి అంత వైజాగ్ నుంచి తిరుపతి సైక్లింగ్ అంటే కొంత కష్టంగా ఉంది కదా? కష్టమేమీ ఉండదు సార్, సంకల్పం. నేను 175 కిలోమీటర్లు నేను తొక్కాను సార్. ఇవాళ 145 కిలోమీటర్లు. 5 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అండి. 5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. రోజుకి సుమారుగా 150 కిలోమీటర్లు. నన్ను చూసి, చిన్నపిల్లలు చూసి అంకుల్ వెళ్తున్నాడు కదా, నేను ఎందుకు వెళ్ళకూడదని వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి కదా, యూత్ అందరూ కూడా. మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయిపోతాం సార్. 5:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7-7:30 వరకు క్లోజ్ చేస్తాం. అది ఎక్కడ దగ్గర రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మార్నింగ్ బయలుదేరుతాం. ఎందుకు మీరు ఈ కాన్సెప్ట్ మీద చేయాలని? పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో చాలా ఒబేసిటీతో కనిపిస్తున్నారు. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నమాట. ఒక్కళ్ళు కూడా ఫిట్నెస్ పక్క లేదు. అందరూ సిస్టమ్స్కి అడిక్ట్ అయిపోయారు, ల్యాప్టాప్స్కి, మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి ఎవరు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే సేవ్ ఎనర్జీ, సేవ్ ఫ్యూయల్, సేవ్ వాటర్. ఇప్పుడు మీరు సైక్లింగ్ చేయడం వల్ల, ఈ అవేర్నెస్ వల్ల మీరు ఏదైతే చెప్తున్నారు, పిల్లలు కానీ యువకులు కానీ మారతారనే నమ్మకం మీకు? ప్రగాఢమైన విశ్వాసం ఉంది సార్. దారిలో ఇప్పటికి 4 మార్చాను, 4 పిల్లలు. దారిలో సార్ స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు కదా, మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. చిలకలూరుపేట దారిలో వచ్చేటప్పుడే సార్. నేను ఇది 4వసారి సార్. ప్రతి సంవత్సరం చేస్తున్నాను అలాగా. 2017, 18, 19 చేశాను. 20 నుంచి దేశం అంతా కూడా కోవిడ్ వచ్చింది కాబట్టి ఆపేసాం. మళ్ళీ ఈ సంవత్సరం మొదలు పెట్టాం. రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాను సార్. దేవుడు నాకు శక్తి ఇవ్వాలి కానీ, ఆయుష్ శక్తి ఇవ్వాలి కానీ రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాను. లోకల్లో కూడా చేస్తూ ఉంటాం సార్. మా ఊర్లో కూడా, వైజాగ్ లో కూడా రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సరే, ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏదైతే ఈ మొక్కలు నాటండి, అదేవిధంగా వాటర్ ని సేవ్ చేయండి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తో మీరు అవేర్నెస్ చేస్తా ఉన్నారు కదా, వీటి వల్ల ఏంటి అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకు అలా చేయడం వల్ల ఏమో వస్తుంది ఈ సమాజానికి? సార్, ఒక మొక్క 100 సంవత్సరాలు లైఫ్ ఇస్తుంది సార్. ఆక్సిజన్ లేకపోతే మనిషి లేడు. అందువల్ల సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ప్లాంటేషన్ చేయమని ప్రతి పిల్లలకి చెప్తాం. వాటర్ సేవ్ చేయమంటాము. పర్యావరణాన్ని కాపాడుకోవాలి కదా సార్. మనం రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే నాశనం అయిపోతుంది సార్. వినాశనమే అది, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే. అది. నా పేరు పిపిఆర్ రాజు అండి. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నాను. నేను భైరవ సైకిల్ రైడర్స్ గ్రూప్ నుంచి వైజాగ్ నుంచి తిరుపతి సైకిల్ యాత్ర మొదలుపెట్టాం. మొన్న బుధవారం మొదలుపెట్టాం. ఈరోజు 3rd డే. మేము ఈ యాత్ర మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్లోని పెద్దోళ్ళలోని అవేర్నెస్ తీసుకురావడానికి, ఫ్యూయల్ సేవ్ చేయాలి, వాటర్ సేవ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, అలాగే
మొక్కలు నాటాలి అనే కాన్సెప్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే వస్తున్న దారిలో అందరికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎక్కడ అవకాశం ఉన్న దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాము. ఈ సేవ్ ఫ్యూయల్ అన్న కాన్సెప్ట్లోనే మేము ఈ సైకిల్ రైడ్ మనది చేపట్టాం. మెయిన్ కారణం అంటే వితౌట్ ఫ్యూయల్ మనం ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ సైకిల్ రైడు ఇంత దూరం 760 కిలోమీటర్లు వైజాగ్ టు తిరుపతి కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. ఇది ఇలా నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. మేము అవేర్నెస్ కార్యక్రమాలు మేము వైజాగ్లో విశాఖ ట్రైబల్ వెల్ఫేర్ ట్రెక్కింగ్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మాది ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ తరపున ఈ భైరవ సైకిల్ రైడర్స్ గ్రూప్ ఒకటి ఉంది. దాని తరపున మేము ఇవన్నీ ప్రచారం చేస్తూ ఉంటాం. వైజాగ్లో ఎక్కువ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే స్టేట్ అంతా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. ఇలా మీరు చెప్తున్న విషయాల మీద ఆల్రెడీ గవర్నమెంట్ అవేర్నెస్ కల్పిస్తున్నాయి కదా. గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించిన మా వంతు మేమేం చేయాలి సమాజానికి అనే ఉద్దేశంతో, మా చిన్న ఉడత సహాయమైన చేయాలనే ఉద్దేశంతో మేము ఇది కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. ఇది మా వచ్చే దారిలో చాలా మందికి కొంతమంది ఇన్స్పైర్ అయ్యారు. అందరూ చెప్పిన వాళ్ళందరూ కాకపోయినా అందులో 10% ఇన్స్పైర్ అయ్యి మారగలిగితే మేము చేసే ప్రయత్నం సఫలీకృతం అయినట్టు మేము ఎంతో భావిస్తాం.